హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు ఏంటంటే ఏపీ ఎంసెట్ సంబంధించి అయితే మనకి లాస్ట్ డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎవరైనా ఇప్పుడు దాకా ఎవరైనా పెట్టుకోకపోతే లాస్ట్ డేట్ అయితే ఈ రోజు నైట్ 11 గంటలతో అయితే లాస్ట్ అండి. ఎవరైనా ఇప్పుడు వరకు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఫిక్స్ చేసేసుకొని సబ్మిట్ చేసేసుకోండి. ఫీజ్ చేసి సబ్మిట్ చేసుకుంటేనే మీకు రేపు పొద్దున్న 4/8/2026 మీరు కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమైనా అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు దాకా ఎవరైనా స్విచ్ చేయకపోతే అవ్వదు. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వకపోతే మళ్ళీ మీరు ప్రాబ్లం పడతారు. ఓకేనా? సో మనకి ఇది రేపటితో అయితే మొత్తానికి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడం అయితే రేపటితో లాస్ట్. మనకి సీట్ అలాట్మెంట్ అయితే 9వ తారీఖు అయితే రావడం అయితే జరుగుతుంది. సో 10 నుంచి 15వ తారీఖు దాకా అయితే మనం కాలేజీలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. రిపోర్ట్కి కావాల్సిన సర్టిఫికెట్లు ఏమి ఉండాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది డౌట్ అడుగుతుంది, సార్ మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో అప్లై చేయడం మర్చిపోయాం, మేము రెండో కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవచ్చా లేదని అడుగుతారు కదా. సో వాళ్ళందరూ కూడా అయితే మీరు రెండో కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ రెండో కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు లోపల మీరు డాక్యుమెంట్లు అన్నీ కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని మీరు డైరెక్ట్గా అయితే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఆ టైంలోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, సార్ మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయ్యాం కదా, సెకండ్ టైం ఫీజు ఏమైనా కట్టాలని. సో ఎటువంటి ఫీజు అయితే కట్టవలసిన అవసరం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు ఆల్రెడీ గ్రాట్యుకేషన్ అయ్యారు కాబట్టి రెండో కౌన్సిలింగ్లో మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో సీట్ వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ కూడా.